చిన్న శంకరంపేట్ మండలం బాకీర్తిపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న బీరప్ప జాతర ఉత్సవాలకు బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం ఆమె దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. జాతరలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి చిన్నపిల్లలు ఆడుకునే ఆట బొమ్మలు కొని సందడి చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో జీవించాలని ఆ భగవంతుని కోరుకున్నట్లు తెలిపారు. అంతకుముందు సూరారంలో ఉండే ఇప్పుడు మనం వేరే గ్రామ పంచాయతీ కావాలి కష్టమైతుంది. ఆ గ్రామం వాళ్ళు వచ్చి మరి అక్కడ వాళ్ళే గెలుస్తారు. ఎప్పుడైనా సరే పెద్ద గ్రామం వాళ్ళు గెలుస్తారు. ఎవరైనా ఈ చిన్న గ్రామం మనం ఎంత అడ్డంగా అవుతుందంటే మనం సపరేట్ గ్రామ పంచాయతీ కూడా చేసుకున్నాం. అట్లనే జీపీ బిల్డింగ్ ఇచ్చినాం. మెయిన్ రోడ్ కూడా లేకుండే జర నేను వచ్చినప్పుడు జర రోడ్డు లేకుండే. ఆ రోడ్డు కూడా మంచిగా వేసుకున్నాం. తర్వాత ఇంత ఆయనకాడికి సీసీ రోడ్లు ఇంత కరెంటు మంచిగా వేసుకున్నాం. ట్రాన్స్ఫార్మర్ పెద్దలకు అన్నదమ్ముల సత్కచర్యలకు ముఖ్యంగా ఈరోజు మరి ఇంత గొప్పగా కుటుంబ సంఘం ఆధ్వర్యంలో వీరప్ప జాతర జరుపుకోవడానికి గత 4 రోజులుగా ఘనంగా గొప్పగా జరుపుకోవడం జరిగింది. నేను తిరుపతి ఓట్ల ఫస్ట్ రోజు వచ్చే రోజు మిస్ అయింది, కానీ ఇవాళ కూడా సంతోషమే. మిమ్మల్ని అందరినీ కలుసుకున్నందుకు నాతో పాటు నాయకులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, మరి వీరప్ప జాతర అంటే నాకు చిన్నప్పటి నుండి కూడా ఇష్టం. నేను అమ్మమ్మ వాళ్ళ ఊరు జైశాల్ దగ్గర ఊరు. అక్కడ అందరు కూడా అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఇంటి కూడా మన కుటుంబం వాళ్ళే ఉండేవాళ్ళు వీరప్ప జాతర చేద్దరు. అదంటే ఊర్లో బావిల దేవుడిని దాచిపెట్టినప్పటి నుండి వాళ్ళెమ్మలే ఉండు. వాళ్ళ కళ్యాణం వరకు వీరప్ప గావు వచ్చేంత వరకు అదంతా కూడా అక్కమ్మ వీరప్పల జాతర గొప్పగా చేసుకునేటోళ్ళు. అప్పుడు కూడా 5 ఏళ్ళకి ఒకసారి చేసుకుంటోళ్ళు. ఆ జాతర కోసం మనం ప్రత్యేకించి అమ్మమ్మల ఊరు వెళ్ళేటోళ్ళు. అట్లనే ఇప్పుడు కూడా కొత్తపల్లి కాడ పెద్దగా చేస్తారు. కొత్తపల్లి కాడ చాలా కుటుంబాలు ఎక్కువనే ఉన్నట్టున్నారు. అక్కడ ఆ సంఘం ఆధ్వర్యంలో కూడా ప్రతి సంవత్సరం కూడా 12 ఏళ్ళకి ఒకసారి చేస్తారు. అక్కడ కూడా పోతా ఉంటాం. మరి బాగిరిపల్లి కూడా గతంలో వచ్చినాం. ఇక్కడ ఈ జాతర కూడా అప్పుడు అందరు కావాలంటే ఇటు చూపెట్టినాం, కానీ మళ్ళీ అందరు మనిషి కొంచెం తీసుకున్నట్టున్నారు. అంతేనా? అప్పుడు ఇక్కడ అందరికి అందరికి నమస్కారం. బాగిరిపల్లి గ్రామ పెద్దలకు అన్నదమ్ముల సత్కచర్యలకు ముఖ్యంగా మరి ఇంత గొప్పగా కుటుంబ సంఘం ఆధ్వర్యంలో వీరప్ప జాతర జరుపుకోవడానికి గత 4 రోజులుగా ఘనంగా గొప్పగా జరుపుకోవడం జరిగింది. నేను తిరుపతి ఓట్ల ఫస్ట్ రోజు వచ్చే రోజు మిస్ అయింది, కానీ ఇవాళ కూడా సంతోషమే. మిమ్మల్ని అందరినీ కలుసుకున్నందుకు నాతో పాటు నాయకులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, మరి వీరప్ప జాతర అంటే నాకు చిన్నప్పటి నుండి కూడా ఇష్టం. నేను అమ్మమ్మ వాళ్ళ ఊరు జైశాల్ దగ్గర ఊరు. అక్కడ అందరు కూడా అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఇంటి కూడా మన కుటుంబం వాళ్ళే ఉండేవాళ్ళు వీరప్ప జాతర చేద్దరు. అదంటే ఊర్లో బావిల దేవుడిని దాచిపెట్టినప్పటి నుండి వాళ్ళెమ్మనే ఉండు. వాళ్ళ కళ్యాణం వరకు వీరప్ప గావు వచ్చేంత వరకు అదంతా కూడా అక్కమ్మ వీరప్పల జాతర గొప్పగా చేసుకునేటోళ్ళు. అప్పుడు కూడా 5 ఏళ్ళకి ఒకసారి చేసుకుంటోళ్ళు. ఆ జాతర కోసం మనం ప్రత్యేకించి అమ్మమ్మల ఊరు వెళ్ళేటోళ్ళు. అదే ఇప్పుడు కూడా కొత్తపల్లి కాడ పెద్దగా చేస్తాం. కొత్తపల్లి కాడ చాలా కుటుంబాలు ఎక్కువనే ఉన్నట్టున్నారు. అక్కడ ఆ సంఘం ఆధ్వర్యంలో కూడా ప్రతి సంవత్సరం కూడా 12 ఏళ్ళకి ఒకసారి చేస్తారు. అక్కడ కూడా పోతా ఉంటాం. మరి బాగిరిపల్లి కూడా గతంలో వచ్చినాం. ఇక్కడ ఈ జాగ కూడా అప్పుడు అందరు కావాలంటే ఇటు చూపెట్టాం, కానీ మళ్ళీ అందరు మనిషి కొంచెం తీసుకున్నట్టున్నారు. అంతేనా? అప్పుడు అందరికి కావాలని చెప్పాం, కానీ అందరికి వచ్చి మా దయాకర్ కూడా అందరికి చెప్పిండు. అట్లనే ఈ గ్రామ పంచాయతీ సపరేట్ కావాలంటే ఇప్పుడు చేసుకున్నాం మనం. అంతకుముందు సూరారంలో ఉండే ఇప్పుడు మనం వేరే గ్రామ పంచాయతీ కావాలి కష్టమైతుంది. ఆ గ్రామం వాళ్ళు వచ్చి మరి అక్కడ వాళ్ళే గెలుస్తారు. ఎప్పుడైనా సరే పెద్ద గ్రామం వాళ్ళు గెలుస్తారు. ఎవరైనా ఈ చిన్న గ్రామం మరి అంటే మనం సపరేట్ గ్రామ పంచాయతీ కూడా చేసుకున్నాం. అట్లనే జీపీ బిల్డింగ్ ఇచ్చినాం. మెయిన్ రోడ్ కూడా లేకుండే జర నేను వచ్చినప్పుడు జర రోడ్డు లేకుండే. ఆ రోడ్డు కూడా మంచిగా వేసుకున్నాం. తర్వాత ఇంత ఆయనకాడికి సీసీ రోడ్లు ఇంత కరెంటు మంచిగా వేసుకున్నాం. ట్రాన్స్ఫార్మర్ కావాలని ఇచ్చినాం. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టుకుంటూ వచ్చినాం. అన్ని మంచిగా వేసుకుంటూ పోయినాము. సరే ఓసారి అంత జరుగుతుంటది. జరిగింది అయిపోయింది. ఏమన్నా కానీ మళ్ళా రాబోయే కాలంలో వీరప్ప అక్కమ్మల ఆశీర్వాదంతో గ్రామం కూడా సుభిక్షంగా ఉండాలి. రాబోయే కాలం కూడా మంచిగా ఉండాలి. అందరూ ఆరోగ్యంగా గ్రామం మొత్తం మంచిగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక్కడ చాలా గ్రామం నుండి కూడా చిన్నవాళ్ళ దాకా జాతర వచ్చినట్టున్నారు. వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాం. ఈ నియోజకవర్గం మంచిగా ఉండాలి. ఈ రాష్ట్రం కూడా బాగుండాలి. ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన వాళ్ళు కూడా జర మంచిగా పరిపాలించాలి. జర అందరి పరిస్థితులు తెలుసుకొని పెద్ద చిన్న చూసుకుంటా పేదోళ్లను రైతులను మనసులో పెట్టుకొని చేస్తే మంచిగా ఉంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే కేసీఆర్ సార్ నుండి చాలా మంచిగా చేసిండు. రాబోయే కాలంలో కూడా తప్పకుండా మనకు శాసనాలకు రావాలని కోరుకుంటా ఉన్నాం. ఏదేమైనా వాళ్ళు పరిపాలించిన వాళ్ళకు జర మంచి బుద్ధి ఇవ్వాలని చెప్పి మన వీరప్ప నుండి అక్కమ్మని కూడా కోరుకోవడం జరిగింది. అందరికీ నమస్కారం.